హలో గైస్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను మెదక్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న చిట్కుల్ విలేజ్ దగ్గర ఫిషింగ్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఈ చెరువు వచ్చేసి మా అన్న వాళ్ళ బొమ్మర్దిది ఫ్రెండ్స్. ఈ ఆకు కింద వచ్చేసి రవ్వ చేపలు చాలా ఉన్నాయి, బట్ ఇవి గాలానికి పడట్లేదు, వాళ్ళకి పడట్లేదు. బట్ నేను ట్రై చేస్తాను వచ్చాను ఇక్కడికి. నేను రవ్వ చేపను పట్టడానికి ఓన్లీ నేను గోధుమ పిండి అండ్ తౌడు ఈ రెండు మాత్రమే యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా నేనైతే గుచ్చగాలానికి పెట్టుకుంటున్నా, 4 గాలాలు ఉన్న గుచ్చగాలానికి పెట్టుకొని వేస్తున్నా. బయట మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, బయట వచ్చేసి ఓన్లీ గోధుమ పిండి అండ్ తౌడు ఈ రెండు మాత్రమే యూజ్ చేస్తున్నా. సెకండ్ వస్తుంది 4 సెకండ్లు ఏదన్నా ఒకటన్నా మనకు అదృష్టం దాక్కుతుంది 4 చేస్తాను. ఒకటి వేసాం అనుకో, ఒక్క సెకండ్లే కొట్టాలి, ఇక ఛాన్స్ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ చేప పడింది. ఇది రవ్వ చేప, చిన్న ఉంది, ఒక 1/2 kg వరకు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మట్టిలో పడింది. మీకు కొంచెం కడిగి చూపిస్తా చూడండి. ఇతను మా అన్న వాళ్ళ చిన్న బామ్మర్ది. వీళ్ళు ఇక్కడ ఉన్న ఆకునంతా సాఫ్ చేస్తారు బొలలు వరవడం కోసం. నేనేమో నాకు ఆ ఫ్లవర్ కావాలి, నాకు తెంపి అని అడిగిన, అందుకే నా కోసం ఆ ఫ్లవర్ తెంపడానికి వెళ్తున్నాడు. ఇది రాలిపోతుంది. వావ్, గడ నిండు మొగ్గుంది. జాగ్రత్త ముళ్ళు. లోపలికి ఇసిరేస్తే చిక్కుకుంటుందేమో అని ఎప్పుడు నాకు రెగ్యులర్గా భయం ఉండేది ఫ్రెండ్స్. బట్ ఈసారి ఎట్లయితే అట్లయితుంది, పడితే పెద్ద పడాలి, లేకుంటే అని లోపల వరకు వేసిన ఫ్రెండ్స్. తెంపుతుంటావా ఇది? ఫోన్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. చాలాసేపు నుంచి ఆన్లో పెట్టేసరికి కరెక్ట్ హీట్ అయినప్పుడే పడింది ఇది, కెమెరా ఆగిపోయిన తర్వాత. బట్ ఫిష్ అయితే చాలాసేపు నుంచి లాగుతానే ఉన్నా ఫ్రెండ్స్. లోపల నుంచి లాగడం వల్ల లాస్ట్కి వచ్చేసరికి కొంచెం దమ్ బట్టి పడింది. మా సైడ్ దీన్ని గ్యాస్ కట్ అంటారు ఫ్రెండ్స్. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.